జలక్కిస్తాయా? ఉన్నా పడ్డాయి కదా, 2 పడ్డాయి కదా. తర్వాత ఏమైందా? మలుగు మనం ఆడ లెక్కేసేటప్పటికి ఎన్ని పడ్డాయంట? 4 చేపలు. ఈ లోపల 4 చేపలు పట్టేశాడంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నైట్ వచ్చి ఒక బావిలో చేపలు అయితే పట్టాం కదా, అది కూడా ఒకే ఒక కొరమైన పడింది. దాన్ని కాల్చుకొని తినేసి అయితే వెళ్ళిపోయాము. దాంట్లో ఇంకా కొరమైనలు అయితే ఉన్నాయని చెప్పారు. రాత్రి వచ్చేసి మనం ఓతంతా తీసుకొచ్చి ఆ అక్క కొరమైన కూడా ఓతంతా పట్టాము. ఇప్పుడు వచ్చేసి మా బాబాయ్ ఉండి ఆ కొరమైన కూడా పట్టేద్దాం అనేసి, ఇంకా ఈ సైడ్ కూడా ఒక బావి ఉంది, అందుకనేసి గాలంతో అయితే ఇప్పుడు ఆ కొరమైన కూడా పట్టేద్దాం. నైట్ బావిని మీరు చూసుంటారు, అది నైట్ బాగా కనిపించలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆ బావిని కూడా చూపిస్తాం ఎలా ఉంటుందో. ఇప్పుడు వీడియో ముట్టి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం నైట్ వచ్చేసి బావిలోనే పట్టాము. ఈ బావి చూస్తుంటే భయంకరంగా అయితే ఉన్నది. ఒకసారి మీరే చూడండి ఎలా ఉన్నదో. ఈ బావిలో అయితే రాత్రి ఓతం తీసుకుని వచ్చి వేసి లాస్ట్కి ఒక కొరమైన అయితే పడ్డది. నైట్ ముట్టుకు చాలా భయం వేసింది మాకు కూడా. ఇక్కడైతే ఏం కనబడలేదు. అప్పటికి మా దగ్గర లైట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. మనకు పడదనుకున్న టైంలో పడింది. అప్పటికి మాకు చాలా చాలా ఆనందంగా అయితే ఉంది. నైట్ ఇక్కడే ఈ పైప్ కనిపిస్తుందా? ఆ పైపు దగ్గరే పునుకోనింది నైట్. అది కూడా నేలతోటి పామేలే, అదేమో భయంకరం విస్ఫోరం పూర్తి కాదు. ఫ్రెండ్స్, గ్యాలలు 2 అయితే తెచ్చుకున్నారు. కానీ ఇతను ఒక గ్యాలం తెచ్చుకుంటే ఆయన ఒక గ్యాలం తెచ్చుకొని తయారు చేసుకున్నారు. కర్రలు కూడా మంచి కర్రలు అయితే తెచ్చారు. ఎర్రలు కూడా ఏడా లోడుకుని వచ్చినట్టుకున్నారు. ఎర్రలు కూడా మంచి అప్పుడే కుట్టేస్తున్నారు. ఎర్రలు కూడా మంచి బలం మీద అయితే ఉన్నాయి. ఇప్పుడు వేసేదో తడి అంట. మా బాబాయ్ చెప్తున్నాడు, పరమైన పడిపోద్దురా నిలవని అంటున్నాడు. చూద్దాము ఎలా ఉంటుందో. బాబా ఎంత పడుతుంది? నైట్ బట్టి అంత పడదామా? నైట్ రాయిల కిందకి వెళ్తున్నాయంట. పక్కన ఇంకో బావి ఉన్నది అని చెప్తాడు. ఇది ఆ బావి. నాకెందుకు ఈ బురదగా ఉన్నాయి, కనబడతాయి ఇట్లకే కనబడతాయా? వేసాడా? గాలం అయితే వేసాడు. నీళ్ళలో దిగింది అంత పొడుగుంటాడా? దానికి బెండ్ కూడా కట్టలేదు. అయినట్లయితే మన క్యాంపనే లాగిందిరా. లాగినట్టుకుంది. మరి ఎట్లా వెళ్ళింది ఏమో. ఉన్నాయా అసలు చేపలు? ఏం సౌండ్ కానీ రావట్లేదా? మన వాళ్ళు ఇంకో గ్యాలం రెడీ చేస్తున్నారు. పొట్టి తాడు గ్యాలం. నీకు శ్రీరామదే లాత్నా? పడిందా? పడిందిరా. జిలేబీరా, పాంప్లెట్. ఏం ఆ సంతోషంలో ఏం చెప్తున్నాడు కానీ అర్థం కానీ. పాంప్లెట్ ఏ కానీ పెద్ద పాంప్లెట్ పట్టేసాడు శ్రీరామ్. నైట్ పడి ఉంటియా? నైట్ గాలం కందించండి. నైట్ గాలం వేస్తే చేపలు పడతాయా? అవి పూనుకొని నిద్రపోతుంటాయి కానీ పడతాయా? ఒకసారి ట్రై చేద్దామా? నైట్ ట్రై చేద్దాం. ఇంకో రోజు వచ్చి చేద్దామా? అంటే నేను అనుకునేది ఏంటంటే, పువ్వులు వేస్తే చేపలు పడతాయి, అదే నైట్ కానీ వేస్తే గాలానికి పడవని నా డౌట్. అందుకనేసి అంటున్నా. పడతాయా? పడితే ఒకసారి ట్రై చేద్దామా? జాగ్రత్తగా, గాలం గుచ్చుకుంటుంది. నైట్ అయితే పడతాయంట గాలంతో. కానీ మీరే బట్టి చూపియాలా? పడతారా? ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరైనా సరే చేపలు గాలంతో పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పట్టండి. ఎందుకంటే అవి వేసేటప్పుడు లాగేటప్పుడు అవి ఎక్కడైనా గుచ్చుకునేస్తాయి. అందుకని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా. అవును. మళ్ళీ వేసాడా? మళ్ళీ ప్రిపేర్ చేసుకుని వేసేసాడా? ఇది వెళ్తుంది. ఈ నెలలోకి వెళ్తుంది. ఇదా బెండ్ అవసరం లే మనకి. కానీ ఏం చెప్పిదా? ఒరే ములుగంటే బొమ్మడా? ఎంత పెద్దది ములుగంటే తింటారా? ఏం చేయదు కదా. పాము ఉన్నట్టుందిరా. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. కానీ అవును, నేను కూడా పాము అనుకున్నా. ఆయన
చూడరా జాగ్రత్త బాధ్యత చూపిస్తా ఉంది. నేను నిజంగా పాము అనుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, కనబడుతుందా క్లియర్గా కనబడుతుందా? చెప్పేదా పల్లె పల్లె కరుస్తుంది, కరిచేటట్టుగా ఉంది. కరవదు కదా బొమ్మడా ఒళ్ళు ఏందా మలుగు ఫ్రెండ్స్. చీపి ఫ్రెండ్స్, ఇదే పాము లాగే ఉంది. దీని పేరు వచ్చేసి ములుగు అంట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను చేపలు ఇప్పుడు పట్టాను కానీ ఇప్పటికి ఇది చూడాలి నేను. వనారుగా ఏదో కొత్త డిఫరెంట్ ఫస్ట్ టైం చూస్తున్నాం. దాన్ని తీసి ఆడి పెట్టి బాబా. మలుగు 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 దీన్ని ట్రై చేయలేదు ఇప్పుడు. నైట్ కదా పడి ఉండాలి. ఇయ్యా అబ్బా చూడండి చూడండి పాము పట్టుకున్నప్పుడు చుట్టుకుంటది కదా, అట్టే చుట్టుకుంటుంది. ముళ్ళు ఉండదా? ముళ్ళు ఉండదు బాబా. బాగుంటది. తిన్నారు మీరు ఎప్పుడైనా? మనం ఇప్పుడు ట్రై చేయలేదా? నైట్ పడి ఉండాలి ఇవన్నీ. అయ్యే మనకు పడాలన్నప్పుడు ముందుకు పడవు. నువ్వేమో కరెక్ట్గా వేసిన 5 నిమిషాలకు 2 చేపలు ఏందో మల్లుగంట జిలేబీ పట్టినావు. ఏది నీదేదా? అది తాడు పొట్టి తీసుకున్నాడు. దిగేయాలి, నువ్వు కింద దిగేయాల్సింది. ఈ చేప జీవితం మా కిందకి ఇప్పుడు కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. చచ్చిపోయింది అది. పట్టుకో, ఏం కాదు, పట్టుకో గట్టిగా పట్టుకో. తాకాలన్నా కూడా ఒక విధంగా ఉంది నేను చూస్తుంటే. ఇప్పటికి ఇది పట్టారు. మళ్ళీ చేస్తున్నాడు. వేసాడు. నువ్వేం చేస్తుంటే అటు దిగొచ్చి కిందకి రావాల్సింది నువ్వు. దీంతో ఇప్పుడు కొరవలు కనబడుతుంటాయి అంటవా? ఏదో కదలుతున్నాయి శ్రీరామా. ఏమై ఉంటాయా? చాక్ పీసులేనా? లోయ లాగుందని రాత్రి గుహ మాదిరి గుద్దు అదే దోవ, భయంకరమైన దోవ. ఆడ గుంట ఉందిరా శ్రీరామ, ఆడ పోయి చూసుకురావాలా? చూద్దాం, పదమా దిగాల్సింది. చాహా అట్టపాలెం ఒకసారి దిగు, చిన్నగా దిగి. నేను దిగలేను, చూస్తుంటేనే భయంగా ఉంది ఫ్రెండ్స్. దాని ఆ కాలువలో కొద్దిగా నీళ్ళుంటే దాని దూడనాటికి చూడండి సాహసాలు అర్థం చేస్తున్నాడు. అది పైనగా దిగి చూడాలంటే పోయి ఫోన్ కావాలా? వాడైతే దిగేశాడు. అవునా? మూడు మొత్తం మనం 4 కొరమైన మనం చూసి 3 ఉండాలి ఫ్రెండ్స్. దీంతో అయితే భయంకరంగా కదులుతా ఉన్నాయి. చాక్ పీస్ లేకుండా రాత్రి మనం బట్టిన చాక్ పీస్ చూపిస్తాను. ఇదిగో ఇది నైట్ పట్టింది మనం. అది పనిగా కొరమైన అనుకుని ఆస్తూ తీరా చూస్తే అది చాక్ పీస్. ఇప్పుడు ఇటు పోతా ఉన్నాను. ఇగో అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి, ఒక బొందులో ఆడ పోతున్నా ప్రజెంట్. పోవాలి, ఎట్ట పోవాలి ఇప్పుడు? ఉండాయా లేవా? ఉండాయా లేవా? వచ్చేసాం. ఒక్కరమే రావాలంటే భయం ఇలాంటి రోడ్లోకి. ఏదో కాలుతున్నాయా? ఏం చేప ఉంటుంది? పక్కలు అయితే దండుగా ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కలు ఉన్నాయి, ఇంకేం లేవు. నైట్ వచ్చి కానీ వేస్ట్ అయి ఉంటుంది వాడికి. ఏదో పెద్ద చేపలు కదులుతున్నాయి, ఏం అర్థం కావట్లే. శ్రీరామా, ఓరే వస్తానన్నావు, మనిషి పెట్టపోయినావా? ఆడే ఉన్నారు, అలా వస్తానంటువా? ఒకటి తిరుక్కొని వస్తానన్నాడు, రాలేక. ఏం లేవురా శ్రీరామా, ఏం లేవు. ఏదో కదలుతుందిరా ఒకటే, కానీ అది ఏందో కనబడట్లేదా? బొందలో ఏదో కదలుతుంది కానీ అది ఏందో అర్థం కాల. ఏందిరా పోవాలంటేనే భయం వేస్తుంది అసలు. మొత్తం చూడండి ఎట్టుందో.
గిడ్డి ఎక్కువ ఉన్నది. రాత్రి మన తోడు వచ్చి నాకు అన్న అన్న అయితే గేలం సరిపోలేదనేసి నేరుగా వచ్చేసి బయలోకి దిగేస్తున్నాడు. ఇందా నుంచి వేసి పెట్టుకున్నాడు స్టార్టింగ్ నుంచి. అన్నకేం బల్ల. ఇప్పుడు మా బాబు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు, ఆడికైతే వెళ్ళిపోన్నాడు. ఇక ఎర్రలు చూడండి అచ్చటంగా లోడుకుని వచ్చినారు. బాయ్ బాయ్ అంటారు. మీకు ఎందుకు ఆ డౌట్లు వస్తున్నాయి? మా ఊడు చూడండి. ఇగో మా బాబు అక్కడ వేస్తున్నాడు. నీళ్ళు కూడా చూడండి. ఆయనకి ఎత్తాద్దాం అసలు అర్థమే కావట్లా నాకు. లాభలో వేసినప్పుడు అశోక్ ఎందుకు అంత డైరీ ఎందుకు? ఏదైనా ఒక పనికొచ్చే పని చేయండి అంటే వాడు చూడండి యానేసి దిగుతున్నాడు. ఆ ఏర్లు సపోర్ట్ బాగున్నాయి కాబట్టి సరిపోయింది. ఇదంతా దారి ఉంది. ఊర ఇటు నుంచి దిగరా అంటే ఊరు చూడండి ఆ నుంచే పట్టుకుని దిగేస్తున్నాడు. ఆయన బట్టి చూపిస్తాడంట షాపులు. అంటే మెయిన్ వాళ్ళు పడుతుంటే ఓళ్ళకే పడలేదు కానీ నువ్వు వేస్తే పడిపోద్దురా గాడంటే చూపిస్తున్నా చెయ్యి చూపిస్తున్నా ఆడి. ఆయన ఇందాక వేసినాడు సందకాడ ఆయన చేపల సంగతి పక్కన పెట్టు, నువ్వు బాగా నిలబడుకో సరేనా. అతను ఇందాక వేసాడు ఫ్రెండ్స్ గేలాని. ఇంతవరకు కాదు ఒక్క చేప కూడా పడలా. నువ్వు చెప్పింది నిజమే. ఆయన వచ్చి ఆమె బాయిలో దిగినాడు. చేప అనే ఆ మాట మాట్లాడగానే పట్టారు అది. ఇప్పుడు చెప్పండి రాను అన్నా అన్నా నువ్వు ఇటు చూడు. ఆహా ఇప్పుడు అను ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి రాను. ఫ్రెండ్స్ కనీసం ఒక 20 నిమిషాలు అవుతుంది చేపలు పడి. నేను చేసినాను ఒక 10 నిమిషాలు. నాకైతే ఒక్కటి కంబల్లా. ఎట్టయితే ఆ మాట అనగానే పడింది, అది సంతోషం నీకు. ఓ ఏ నీ చేపలేయా అట్టేసి అటు పైన వేసి ఇప్పుడు చెప్పండి రా రే. ఇప్పుడు చెప్పండి రా, మాట్లాడండి రా. మాట్లాడు చెప్పు. మనిషి దిగినాడు సీని అసలు ఒక్క చేప మళ్ళలేదు. కొత్త కవర్ కానీ తెచ్చుకున్నాడా? అబ్బా అదంత పనే కదా. మనం తాగేదానికి కానీ నీళ్ళు తెచ్చుకున్నాడు. నీళ్ళు తెచ్చుకున్నాడు. కొత్త కవర్ తెచ్చుకున్నాడు. ఎర్రలంటీరా నడేషా ఎర్రలి ఉదయం కరెక్ట్ టైంకి భలే పడినాయిరా. అందరం అన్నాము, నువ్వు దిగినావు ఒక్కడికం పర్లేదు, ఒక 2 నిమిషాలు అయింది అన్నామో లేదో. అప్పుడే లేపినాడు చేప. హైలైట్ ఇదే. అన్ని ఎర్రలు అంత పడిపోలే ఏం చేస్తావు. ఫ్రెండ్స్ మేమంతా ఇక్కడ కష్టపడుతుంటాడు చూడండి ఏం పనిలో ఉన్నాడు ఆడు చేరి. ఫోన్ చూసుకుంటున్నాడంట. యా నీకు ఆగిపోయినాయేమే? నీకు ఒకటి కంపలేదే? పడతాయంటావా? నువ్వేమో వెళ్తావు సింపుల్ కట్ట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళు పైరుకి వీటికి నీళ్ళు కట్టుకోవాలనేసి మోటార్ అయితే వేసారు. ఇంకా పడతాయో పడవో. ఇగో అక్కడ చూడండి నీళ్ళు ఎలా పోతున్నాయో. ఇక్కడ నుంచి ఆ ఏరియా బోర్లో బావిలో నుంచి వస్తుండేది ఆ నీళ్ళ. ఏరియా బావిలో నుంచి ఈ బావిలోకి వచ్చి మళ్ళీ ఈ బావిలో నుంచి కైలో పోతున్నాయి. పడిందా? పడింది. పోయమ్మ పెద్ద జిలేబీ. అబ్బా 2 పట్టాడు. నువ్వు వేస్ట్. ఫ్రెండ్స్ ఇంకో జిలేబీ పడింది. ఫ్రెండ్స్ ఈ అన్న అయితే 2 జిలేబీలు పట్టినాడు. ఏ జిలేబీలే 2 చీపి ఒకసారి. ఒకటేం పెద్దది సరైంది, ఇంకోటి చిన్నది. నీకేమో అసలు బల్ల స్టార్టింగ్ ఏమో కొత్త రకం చేప ఒకటి చూపించావు. ఇప్పుడు దాకా గేలం ఇరుక్కోపోయింది. ఇప్పుడు అట్టా ఇట్టా తిరిగి కష్టపడి లాగేనాడు. ఇప్పుడు నీళ్ళు కానీ మనకి ఎక్కువైపోతాయేమో. సరే అవ్వలే. పడింది జిలేబీ. ప్రశాంతం కూర్చోన్నాడు. కూర్చొని చెప్తున్నాడు మాటలు. 6 కిలోలు ఇది. 6 కిలోలు జిలేబీ. 6 కిలోలు కవర్లో వేసుకున్నాం. పట్ల కవరా అది వాడు పెట్టినాం.
నైట్ నుంచి మాకు ఇదే పని. 100 గ్రాములు కానీ చేప ఉండదు, అదేమో 5 కిలోలు. ఈ బాయిలో వచ్చేసి ఎన్న పడుతున్నాడు చేపలు. మనం నైట్ వచ్చి కొరమైన ఒకటి పట్టాం కదా, ఆ బాయిలో ఏమని మా బాబుకి అయితే చెప్పాము. గేలం తీసుకుని అయితే వస్తున్నాడు. ఇప్పుడు పోయి ఆ బాయిలో ఉన్న కొరమైన పడతాయా పడవో చూద్దాము. గేలం తీసుకొని పోతా ఉన్నాడు. ఆ బాయిలో ఒకసారి వేయి చూద్దాము పడతాయో పడవో అనేసి అడిగాము. అందుకని గేలం తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు దిగారు, ఇద్దరు దిగుతా ఉన్నారు. అశోకు అశోకు దిగుతున్నావా? అశోక్ వేస్తాడంట గేలం. ఇప్పుడైతే అశోక్ గేలం అయితే వేస్తాడు. మధ్యలోకి అశోక్, దాని మధ్యలోకి ఆడ 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 అశోక్ గేలం వేసి కూర్చో ఉన్నాడు. దీంట్లోనే నైట్ మనం 4 కొరమైనలు చూసాం, అందులో ఒక కొరమైన అయితే పడింది. ఆడేమో బొడగేమో వేసింది. ఆడ బొడగే ఉండు లాగ బాబా, అదే గుంజబడలేదా? గుంజుతుంది, లైట్గా గుంజుతుంది. నాకు తెలిసి చాక్ పీసుకుంటుంది. కొరమేలా ఉన్నాయి, అవి అంత తేలిగ్గా చెప్తాయా? వేసి కొరమేళ్ళని తిరుగుతున్నా కానీ గేలానికి అయితే ఒక్కడంటే ఒకటి కూడా పట్టలేదు. మా ఓడి కూడా అయితే డల్ అయిపోయాడు. మా బాబు దాని నుంచి కార పట్టుకొని నేర్చుకొచ్చిపోయి పైకి అయితే నవ్వుకున్నాడు. అవును, కానీ పువ్వుల కంటే కూడా నైట్ ఓతానికి బాగా పడేది. అవును కరెక్ట్ అది కూడా, కానీ గేలంతో పడతాయనేసి గేలం తెచ్చుకున్నాం. ఆయన ఇందా నుంచి మనం ఇట్ట ఈ బాయిలో దిగినాం కదా, అప్పటి నుంచి ఒక అమ్మగా కూర్చో ఉన్నాడు. గేలం వేసి పెట్టుకున్నా ఉన్నాడు. వచ్చి బాబా ఆ బాయిలోనే వేద్దారా? చేపలు పడ్డాయా? ఎన్నా ఇందాక పడినట్టే కదా? ఏడన్నాయ్యా? మొత్తం 4 నిజం చెప్పు. ఈ వారం ఈ నీళ్ళు వచ్చే తలకి ఏం వినిపించేటట్లేదు. 4 పడ్డాయంట చేపలు. అమ్మ ఐదోది. ఇప్పుడు నేను అంటా ఉన్నాను 5వ చేప పడిపోయింది. మొత్తం 5 చేపలు. ఫ్రెండ్స్ చూశారు కదా, నేను ఇక్కడ మాట్లాడుతా ఉన్నాను, ఇంకొక జిలేబీని అయితే పట్టేశాడు. మొత్తం ఇక్కడికి 5 చేపలు, ఇంకోటి 6వ చేప. మొత్తం నాకు మా బాబాయ్ ఒకటి, ఈయన 5 చేపలు, మొత్తం 6 చేపలు కవర్లోకి అయితే వేసుకుంటున్నాడు. జాగ్రత్త. నెలలోకి వెళ్ళిపోద్ది. నెలలోకి వెళ్ళిపోయిందా? లేదు కదా ఫ్రెండ్స్. ఇంకో జిలేబీ అయితే మళ్ళీ పడింది. మొత్తం ఎన్ని పట్టినా? 6 పట్టినావా? 6 జిలేబీలు, మాదాన ఒకటి, 7 జిలేబీలు మొత్తం. నీకు దండిగా పడ్డాయా? ఒక్కటి మరి మామూలుగా లేవు, సరైనవి. నువ్వేందో స్టార్టింగ్లో పట్టావో అంతే. మళ్ళీ ఆ గేలం ఇందాక ఆడ ఇరుక్కోపోయి వంగిపోయి ఉన్నట్టుకుంది కొద్దిగా, అందువల్ల దానికి కొనారుగా పడట్లే. అది నాకేడ ఇరుక్కోపోయినలా ఆడ వంగిపోయింది. కవర్ ఏమి నింపేనో. పట్టాడురా అయినా కానీ పట్టాడురా. ఫైనల్లీ సాధించాడు. కొరవేని జిలేబీ. మేము ఆడి దిగొచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో జిలేబీ పడింది. అబ్బా పట్టాడు. నువ్వు అన్నారుగా పడుతున్నావా? చీపి ఒకసారి ఎన్ని పట్టినావా? కవర్కి అయితే నింపేసాడు, సగం వేసాడు. పడిందిరా. ఇంకో జిలేబీ పడింది. ఇందాక కానీ వదిలేసినావు. అబ్బాయి పడ్డాడ్రా. జిలేబీలు మామూలుగా పడట్లేదా? పట్టానారా ఒక 3 కిలోల జిలేబీలా? వెళ్తుంది. నువ్వు వేస్తావా? శ్రీరామ్ పడతాను. నేను వేసి నా పని అయిపోయి ఒక చేప కంపల్లా పడతాయంటారా? ఇదేందో వేస్తున్నాడు. వీటికైతే నాకు తెలిసి అసలు పడదు. అబ్బా శ్రీరామ్ ఇంకోటి పడిందిరా. వెళ్ళింది. పో మళ్ళీ ఇల్లులా. రెండోదిరా. 2 జిలేబీలు వదిలేనాడు ఇదే విధంగా.
ఆడ ఇరుక్కుపోయింది. అదిగో ఏ పడింది 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 పడింది. అయ్యి వెళ్ళింది, అది కానీ వెళ్ళింది పో. మళ్ళీ వెళ్ళింది. 2 జిలేబీ 3 సార్లు రా. 3 జిలేబీలు వదిలేనారా. వీళ్ళకి రాసి పెట్టి ఉంది. ఇంక రావయ్యి. ఆడ ఆయన వెనకాల ఇంకో చేప పట్టినాడు. చేపలు అన్నీ పట్టినావా? ఎడతాడు. ఇదే విధంగా పరవాళ్ళు కానీ పడితే ఒకటి మీద ఒకటి కన్నా భలే ఉంటుందిరా. మనకి జిలేబీలో పడుతుంది. ఏడైపోయినా మనకి అయ్యే ఇన్ని పడతాయి అనుకోవాలి. ఇక నేను నిజంగా అసలు ఇంతకుముందు ఈ బాయిని పట్టేసినట్టు అనుకుంటాను నేను. అయినా కూడా ఉన్నట్టుకున్నాయి. ఇంక వెళ్దాం అనుకున్నావా? పట్టినామా ఇంక బయలుదేరేస్తున్నాం. వెళ్ళే టైంలో ఊరికి ఒకసారి వేసాడు, మళ్ళీ ఇంకో 2 పడ్డాయి. ఇగో 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 వెళ్తున్నాయి. భలే పడ్డాయిరా. ఇంకో 2 చేపు పడదామంటారా? పడుతున్నాయి కాబట్టి యారేసిరా. ఉన్నాయి తొక్కి పెట్టేస్తున్నాడు. వచ్చి వెళ్ళిపోయే టైంలో పడుతున్నాయి. సరిపోతాయి ఈ రోడ్డుకి. చీపి నిండిమన్నాయో. ఫ్రెండ్స్ ఇందాక మనం ఫస్ట్ పట్టాను. ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడ పట్టింది. మళ్ళీ 20 నిమిషాలు అయితే ఏం పడలేదు. ఆ మా గురించి అయితే కంటిన్యూ చేప మీద చేప పడిపోతాయి. నిమిషానికి 1 లెక్కన పడులా. నాకు తెలిసి ఇప్పటికి 2 కేజీల పైన పడేస్తున్నారు. అవి ఎన్ని చేపలు పడేసి మొత్తం చూద్దారండి. చెప్తాను కవర్ కూడా చినిగిపోయింది అట్లే. ఇంకా మనం ఇక్కడ చూసుకునేటప్పుడు ఆడ ఇంకో 2 పడేస్తున్నాడు. 2 పట్టేస్తున్నాడు. అది అడిగి మేము ఇవన్నీ బయట తెచ్చాం. మొత్తం జిలేబీలు. అది ఎట్టపోయింది. అదే మాలగా మూలగా ఏందదే? క్యా చేప అదే? మూలగా ఇంత ఫస్ట్ స్టార్టింగ్ పోలాంటిది. మలుగును మాలగా చేసేసాం. ఇవ్వండి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 చేపలు. 11 అంటే ఆయన 2 వేసి పెట్టున్నాడు. 12 దాంతో కూడా 13 చేపలు పట్టాం. వీటిలోకి కూడా ఇదొకటి 2 పెద్ద కూడా. ఫ్రెండ్స్ మనం నైట్ కొరమైన అయితే పట్టాం కదా. ఆ బాయిలో వచ్చి కొరమైన పడదాం అనుకున్నాం. ఆడైతే అసలు ఆ కొరమైన కూడా కాదు, అసలు ఏది కూడా పడలేదు. ఇంకా మొత్తానికి దీని పక్కన ఉన్న ఒక బాయిలో వేసాము. మొత్తానికైతే మనకు ఈ జిలేబీలు అయితే పడ్డాయి. ఇవి కూడా ఇంచుమించు ఒక 100 గ్రాములు 300 గ్రాములు అయితే ఉన్నాయి ఒక్కోటి. మొత్తానికైతే ఈ 10 చేపలు అయితే పట్టాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం. బాయ్.